మహబూబాబాద్ జిల్లా బలపాల గ్రామంలో దొంగలు హల్చల్ సృష్టించారు. పిట్టల మోహన్ రావు ఇంట్లో రాత్రి సమయంలో ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్న 6 తులాల బంగారం, 26 తులాల వెండి, 25,000 రూపాయలు నగదును అపహరించారు. ఇక అధికారులు 6 కాలం కష్టపడి తమ పిల్లలకు దాచుకున్న బంగారం, వెండి, డబ్బులు దొంగలు పాలు కావటం బాధగా ఉందని కన్నీరు మున్నీరుగా విలపించారు. పోలీసులు త్వరగా నిందితులను పట్టుకొని బంగారం, వెండి, డబ్బులు రికవరీ చేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బాధితుడు మోహన్ రావు ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన కురవి పోలీసులు క్లూస్ టీం సహాయంతో దొంగల వేలిముద్రలు సేకరించారు. మాకు నర్సరీ ఉంది. నైట్ పూట మేము నర్సరీ దగ్గర పండుకోవడానికి వెళ్ళడం జరిగింది. నైట్ పూట గుర్తు తెలియని వ్యక్తులు నైట్ 11 గంటల సమయంలో దోపిడీ చేయడం జరిగింది. మా ఇంట్లో బంగారం 6 తులాల బంగారం, 26 తులాల వెండి, 25,000 క్యాష్ తీసుకెళ్ళడం జరిగింది. అయితే క్లూస్ టీమ్ వచ్చారు, వేలు ముద్ర సేకరిస్తున్నారు. కష్టపడి రూపాయికి పిల్లల కోసం దాచుకున్న సొమ్ము దొంగల పాలైన దీని మీద పోలీసులు త్వరగా న్యాయం చేయాలని, నిందితుల్ని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాం. మాకు నర్సరీ ఉంది. నైట్ పూట మేము నర్సరీ దగ్గర పండుకోవడానికి వెళ్ళడం జరిగింది. నైట్ పూట గుర్తు తెలియని వ్యక్తులు నైట్ 11 గంటల సమయంలో దోపిడీ చేయడం జరిగింది. మా ఇంట్లో బంగారం 6 తులాలు